యేసు ప్రభువుని దూషించిన క్షమాపణ దొరికిందంట కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ దొరకదు. అయితే పరిశుద్ధాత్మ క్రియలు ఉంటాయి. కొంతమంది పొందుకుంటారు కానీ దాన్ని నిలుపుకోలేకపోతారు. కుటుంబ సమస్యలలో పడిపోయి, ఇంటి పనుల సమస్యలలో పడిపోయి, లోక సంబంధమైన ఆ పనులు ఈ పనులు చేస్తూ దేవుడిచ్చిన ఆత్మను నిర్లక్ష్యం చేయడం ద్వారా పోగొట్టుకుంటారు కొంతమంది. కొంతమంది అయితే దేవుడు నాకు ఇంత కృపనిచ్చాడని దానిని డెవలప్ చేసుకుంటారు, ఇంప్రూవ్ చేసుకుంటారు, అభివృద్ధి పరుచుకుంటారు కొంతమంది అయితే. కాబట్టి మనం దేవుని ఆత్మ నింపుదలను కలిగే వారముగా ఉండాలి. ఒక్కొక్కసారి ఏది ఏ ఆత్మో ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితులు ఎదిగినప్పుడు వాక్యము ద్వారా కొన్ని సంగతులు తెలుసుకొని దానిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఉద్రేకాత్మ వస్తుంది. ఉద్రేకాత్మ క్రియలతో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అవి చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ ఇది ఉద్రేకాత్మ, దానిని జయించాలని ప్రార్థన చేయాలి. కలవరపరిచే ఆత్మ ఉంటుంది. ఈ కలవరపరిచే ఆత్మను దాని క్రియలను బట్టి దానిని జయించాలి. దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ అందరి ఎడల దీనత్వము కలిగి, అందరి ఎడల ప్రేమ కలిగి, అందరి ఎడల కనికరము కలిగి తను తాను తగ్గించుకొని ప్రభు అంటే పడి చేస్తుంది. ప్రభు అంటే ప్రాణాలు పెట్టడానికి ముందుకు వస్తారు. ప్రార్థన అంటే ఎక్కడ ఉన్నా పరుగులు ఎత్తుకుంటూ వెళ్తారని దేవుని ఆత్మ నింపుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆటంకాలు కలిగించే ఆత్మ ఉంటుంది, ప్రార్థనకు రానివ్వదు. దాన్ని జయించాలి. నువ్వు వచ్చేస్తే ఆత్మతో నింపబడతామని సాతానుగా రానివ్వడు. దాన్ని జయించి రావాలి. అప్పుడే దేవుని ఆత్మ పొందుకుంటారు. కొన్ని పనులు పెట్టి కొంతమంది బంధువులను పంపించి ప్రార్థనకు రాకుండా చేస్తాడు దుష్టుడు. ఎందుకంటే ఈరోజు దేవుడిని ఆత్మతో నింపబోతానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. వాడు ఎరిగి ఆ ఆత్మతో నింపబడే అభిషేకాన్ని నీకు రాకుండా చేయడానికి కొన్ని ఆటంకాలు పెడతాడు. దాన్ని జయించుకుని రావాలి. అప్పుడు ఆత్మ పొందుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.